మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. నేను కొంచెం తమిళ యాక్టర్స్ది ఎస్పెషల్లీ నేను హోమ్ టూర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే నేను మీడియాలో 6-7-8 years బ్యాక్. నేను అనుకుంటా ఉంటాను చెన్నై వచ్చినప్పుడు మీరు చేయాలని. నేను ఒక ఛానల్లో వస్తే మీరు నేను చూశాను, చాలా సింపుల్గా ఉంది. బట్ లైబ్రరీ గురించి ఎక్కువ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను పర్టికులర్గా ఒక 10-15 times విన్నాను. మోర్ దెన్ 20,000 books ఉన్నాయంటే మీ లైబ్రరీలో. ఏంటి అంత శాలరీ వస్తే దానిలో 20% బుక్ సార్. ఓకే, శాలరీ ఎప్పుడు వస్తాను సరే ఇమీడియట్గా వెళ్ళి 20% బుక్ తీసుకొచ్చేయాలి. దాని టైప్ ఆఫ్ స్టోరీ అది ఏమీ కాదు సార్, నా ర్యాండమ్గా తీస్తా అంతే. ర్యాండమ్గా ఇది ఉందా ఇది మన దగ్గర లేదు కదా, లేదు అన్ని ఇచ్చి తీసి ఇమ్మీడియట్గా పోయి ర్యాక్లో పెట్టను, సైడ్లో పెట్టేస్తా. ఇప్పుడు దీన్ని చదవడం స్టార్ట్ చేస్తాను. చదివింది ర్యాక్లు. ఓకే, అలా చదవకుండా ఉన్నది ఆల్మోస్ట్ ఉంది 1,000-2,000 బుక్స్ ఉంది ఇంకా ఉంది. ఓకే, చదివింది ఎన్ని బుక్స్ ఉంటాయి? చదివి ఉంది సార్ 5,000-6,000. 5-6 వేలు చదివారు. ఇప్పుడు బుక్ వచ్చింది సార్, ద వరల్డ్ లాంగెస్ట్ నావల్ సార్, మహాభారతం రాసుకున్నారు సార్ జయమోహన్ సార్. 27 volumes, ఆల్మోస్ట్ 60,000 pages తీసి పట్టుకున్నాను సార్. చాలా 4 volumes చదివినాను సార్. అది అలా ఉంది సార్, అందులో అంత విషయం రాసుకున్నాను సార్. అంటే కొంతమంది దేనికి ఎక్కువ చదువుతామంటే ఒకటి జ్ఞానం ఎక్కువ తీసుకోవడానికి, లేకపోతే ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి. ఇంకొకటి సినిమాల మీద మనం దీన్ని ఎంతవరకు అంటే డెఫినెట్గా ఉంటుంది, అది మనం డైలాగ్ డెలివరీ కావచ్చు, మోడ్యులేషన్ కావచ్చు, ఎక్స్ప్రెషన్లో కూడా వాడచ్చు. ఒక చదివిన దాన్ని ఈజీగా కెమెరా ముందు చూపించవచ్చు, చెప్పిన దాన్ని కెమెరా ముందు చూపించడం చాలా కష్టం. దేనికి ఎక్కువ చదువుతారు మీరు బుక్? సార్ నా చదివేది వచ్చి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క మనిషి సార్. ఓకే, ఒక్కొక్క బుక్ ఒక వరల్డ్ సార్. ఆ వరల్డ్లో వెళ్ళి మనం ట్రావెల్ చేసేసి వచ్చేది మంచి ఎక్స్పీరియన్స్. అదే కాంతా ఎక్స్పీరియన్స్. పిక్చర్ స్టార్ట్ చేస్తే ఓ 5th minute ఆటోమేటిక్గా లోపల వచ్చేస్తారు సార్. వస్తే ఆ 50s 60s ఉన్న ఫీల్ మీకు వైబ్ ఒకటి క్రియేట్ అవుతుంది సార్. అలానే మిమ్మల్ని తీసుకెళ్ళి సార్ లోపల వెళ్ళనే ఆ ఫుల్ వరల్డ్లో మీరు అలానే ట్రావెల్ చేసేసి తిరిగి వస్తారు. ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాను ఫీలింగ్లో ఉంటాం. అవును. వావ్. కానీ మీరు ఎక్కువ ట్రావెలర్ కూడా? అవును, అలా తిరుగుతా, వేరే ఏ సార్ చేయను, ఏదో ఒకటి చేస్తే అలా తిరుగుతాం. టెంపుల్స్ కూడా చాలా ఎక్కువ తిరుగుతాం. అవును, సౌత్లో బిజియెస్ట్ యాక్టర్ అంటే సముద్రకని గారు, గాడ్ గిఫ్ట్. ఇంట్లో ఉంటేనేమో బుక్స్కి. ఫ్యామిలీకి టైం ఎప్పుడు ఇస్తారు అసలు మీరు? ఎనీ టైం వాళ్ళు అలా సపరేట్గా దీనికి టైం దానికి టైం అలానే అదిలా లేదు సార్. అలా జరిగేది అలానే ఉండకుండా పిల్లలు మా వైఫ్ అందరినీ ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు సార్. అంతే, టైం ఇవ్వట్లేదు డాడీ అని అది ఆ డ్రామాలు ఏమి ఉండవు సార్. అది ఏమి టైం ఇవ్వట్లేదు అన్నిందా ఉంటే చేరి ఉండవచ్చు. లేదా చెప్తా వేరే ఏం చేద్దాం, నీకు ఏదాకా నా నీతో వచ్చాదా వెళ్తాం, నీకేదా వెళ్తాం, ఇలా ఉండిపోతా. దానికి సపరేట్గా సండే మాత్రం ఫ్యామిలీ టైం, ఈ టైం ఆ టైంని సపరేట్ చేసేది నాకు ఏమీ. ఓకే, దట్ ఆ టైం మీరు సపరేట్ చేసి ఈ టైంలో ఇది చేయమని చెప్తలే, అది యాక్టింగ్ సార్. అది రియల్ కాదు. నా వైఫ్తో స్పెండ్ చేయడానికి టైం పడుకున్నాను, పిల్లలతో స్పెండ్ ఇది నాట్ స్పెండ్, యువర్ యాక్టింగ్.